ఇటీవల జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా భట్టు కరుణాకర్ గెలుపొందడంతో ఆయనతో పాటు భూపాలపల్లి పట్టణంలోని కాంగ్రెస్ యూత్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని హనుమాన్ గుడి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు డీజే చప్పుల మధ్య విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఐఎన్టీయూసీ నాయకులు, మహిళా నాయకురాలు, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా గెలిచిన యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా భట్టు కరుణాకర్ మాట్లాడారు. తన గెలుపునకు అండగా నిలిచి ముందుకు నడిపించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకున్నారు. జిల్లా యువజన కాంగ్రెస్ సంబంధించినటువంటి ఫలితాలు వెలువడడం జరిగింది. దాదాపు ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6 పోటీ చేయగా 5,663 ఓట్లతో ఈ భూపాలపల్లి యువతి యువకులు నన్ను గెలిపించడం జరిగింది. ఎవరైతే నన్ను నమ్మి 5,663 ఓట్లు వేసినారో యువతి యువకులు, వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో మీ అందరికీ ఒక అన్నగా, ఒక తమ్మునిగా మీకు సేవ చేసుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజులలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో యువకులకు సంబంధించినటువంటి అన్ని స్కీములను యువకులకు తెలియజేస్తూ, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ఇక్కడున్నటువంటి మా ఎమ్మెల్యే సత్యనారాయణ గారి దృష్టికి కానీ, మరి మా సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తూ యువకులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా నేను అందరికీ సహకరిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా దాదాపు 50 రోజులు నడిచినటువంటి ఈ ఎన్నికల్లో మా ఎన్ఎస్యుఐ నాయకులు, సంతన్న, ముఖ్యంగా నా భార్య, అదేవిధంగా మా మహిళా నాయకురాలు నన్ను ఎంతగానో ప్రోత్సహించి మీకు అండగా ఉన్నాం, నువ్వు పోటీ చేయని చెప్పేసి నన్ను ముందుండి నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతే ఇంతటి సక్సెస్ ఘన విజయం సాధించడానికి మరి మా ఎమ్మెల్యే గారు గండ్ర సత్యనారాయణ గారు, కరుణాకర్ నీకు నేను అండగా ఉంటా, కష్టపడేవాడు ఎప్పుడు కూడా ఓడిపోడు, నువ్వు 100% గెలుస్తావు, నువ్వు పోటీ చేయి అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి మా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారికి మా యువజన కాంగ్రెస్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేపు రాబోయే రోజులలో కూడా అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కార కృషికి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.